ఏం గవర్నమెంట్ అండి, మనం చేస్తున్న పథకాలు ఏవి చేయలేడు. విన్నారా? అది గరీబులను ఉన్నాయన్ని బండ్లు అన్నీ తీసేశాడు. మళ్ళా గరీబుల ఇండ్లన్నీ కూలగొట్టాడు. ఈ ప్రభుత్వం ఎట్లుందంటే మనకు చెప్తారు ఒకటి, చేస్తారు ఒకటి, అంతేగాని ఇంకా వేరే ఏమీ లేదు. మన కష్టం మనం చేసుకుని బ్రతకాలని ఇతరుల మీద ఆశపడేది ఏమీ లేదు. ఒకటి. రెండోది, ఇండ్లు కట్టిస్తా అంటాడు, అది వాళ్ళకి ఇస్తుండో అది వాళ్ళకే తెలవాలి. ఇక లైట్ బిల్లు తక్కువ అంటాడు, ఇంత మటుకు లైట్ బిల్లు లేదు. గరీబోడు బతకకుండా చేస్తున్నాడు అండి ఈ ప్రభుత్వం. గ్యాస్ అయితే పథకం అన్నాడు, ఇంత మటుకు ఆ పథకమే లేదు సార్. 6 పథకాలు అన్నాడు, ఒక పథకం లేదు. విన్నావా? అందుకే మనకు ముందు కేసీఆర్ ఉన్నది, ఆయన ఉంటేనే బాగుంటుంది. ఆయనతోనే నలుగురం బ్రతికినాం, గరీబులం బతికినాము, ఉన్నోళ్ళు బతికిర్రు. ప్రభుత్వం అనేది ఈ కేసీఆరే. ఈ వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ అంతా ఏమీ లేదండి. కేసీఆర్కి ఈయనకి తేడా ఏంటంటే ఆయన అనుభవస్తుడు, ఏది ఏం చేయాలనేది అంటాడు, అది చేస్తాడు. ఈయన అంటాడు, చేయడు. అది అప్పటి మటుకే, ఎప్పటి మటుకు కాదు, అది అప్పటి మటుకే. దాని తర్వాత అది మర్చిపోతాడు. ఆయన అట్లా కాదు, మనకు కాకపోతే ఇంకోళ్ళకన్నా చెప్పి చేపియాలన్న ఒక ఉద్దేశంతో చేస్తాడు ఆయన. అట్లా ఎవరికి వచ్చినాయండి? ఏ రైతుని పోయి అడగండి, మీరు వచ్చినాయని అడగండి, ఏది రాలేదండి. గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ అయితే నాకైతే ఏం నచ్చలేదండి. మనకి ఏది ఉన్నా కేసీఆర్ ఉండడమే అన్ని విధాలా మంచిగా వచ్చింది. పింఛన్లు వచ్చినాయి, వృద్ధాప్యం పింఛన్ వచ్చింది. మళ్ళీ దాని తర్వాత ఒక బ్రతకడానికి పోయినా, ఏది చేసినా, ఏ వస్తువుకు పోయినా ఒక ధర అనేది ఒక లెక్కతో నుండి, ఇవాళ ఉన్న ధర రేపు ఉండలేదు, రేపు ఉన్న ధర ఎల్లుండి ఉండలేదు. బ్రతకాలంటే చాలా కష్టం అయిపోయింది సార్. ఏం పెంచుతాడు? ఇప్పుడే పెంచినోడు ఇంకా ఫ్యూచర్లో ఏం పెంచుతాడు సార్? ఇవాళ దాని గురించి ఆలోచన చేయాలి కానీ రేపటి గురించి ఆలోచన చేస్తే అవుతుందా సార్? ఆయన అంటాడు, అనే మటుకే, అది చేయడం మటుకు కాదు. మనం మాట్లాడడానికి, నోట్లు లెక్క పెట్టడానికి చాలా ఫరక్ ఉంటుంది. ఇప్పుడు నోటితోనే అంటాం, మనం ఎన్నో అంటాము, కానీ అది కాని పని సార్. నేనేం చెప్పండి, నాకు చెప్పడానికి రాదు సార్. ఇక నేను మనమైతే వ్యతిరేకంగా మాట్లాడతాం కానీ మాకు సీఎం అంటే ఆయన్నే మంచిగా ఉండే. కేసీఆర్ ఆయన ప్రభుత్వం మంచి ఉండే. అందరికి పింఛన్లు మంచిగా ఇచ్చిండు. ఇప్పుడు అది ఏమంటారు, అది భూముల గురించి అది ఇస్తా అన్నాడు. ఏమి ఇస్తుండు? రైతు భరోసా అది ఇస్తలేడు, ఇది ఇస్తలేడు. ఈయన రేవంత్ రెడ్డి వచ్చి ఆయన ఇచ్చిండు అందరికి. ఉందా? మా వాళ్ళకు ఉంది, మా వాళ్ళకు ఉన్నది, ఇచ్చిండు, మంచిగా చేసిండు ఆయనే. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇస్తాను ఇస్తలేడు. ఇక అందరు తిట్టేటోళ్ళు తిడుతున్నాడు. ఓ బస్ ఫ్రీ పెట్టిండి ఆయన. ఏం మాట్లాడ, అదే అప్పుడే టికెటే పెట్టేది ఉండే. మళ్ళా నిన్న లంజనేమో పంపిస్తున్నాడు. అట్లా కదా, అరే టికెటే పెట్టాలి. ఈయన అట్లా కాదు ఇట్లా కాదు అంటారేమయ్యా, పోమని అంటారు. అరే ఏం సార్, మొగలు చూస్తున్నాయి, ఛాన్స్ ఉందా అలా? మొగలు లేపుతున్నాయి. అట్లా పరిస్థితి. అంటే ఇప్పుడు కేసీఆర్ కాదు, ఇప్పుడు ఏం చేస్తున్నారా రేవంత్ రెడ్డి? చేస్తుండే కదా అన్న, అమలు చేస్తా. ఏం చేస్తున్నాడు? ఏది ఉచిత బస్సు ఇచ్చిండు కదా జనాలు, ఉచిత బస్సు ఫ్రీ చేసినాడు. సిటీలో ఎవరు ఉంటలేడు, అందరు ఊరికే వెళ్ళిపోతున్నాడు. ఇక మార్కెట్ ఖాళీ ఉన్నాయి. 500 గ్యాస్ ఇస్తాడు, 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ అండు. అవి మాకైతే రాలేను. డబుల్ పెట్రోల్ వచ్చి అది కూడా రాలే. అమలు చేసుకోలేదా మీరు? ఆయన అమలు చేసుకోలేదు అంటే చేసినా మళ్ళా రాలే. అప్లై చేసుకోలేదు. అప్లై చేసినా, అన్ని సబ్మిట్ చేసినా కానీ ఏం రాలే. గ్యాస్ రాలే, ఏం రాలే. అంటే మొత్తానికి గవర్నమెంట్ ఇప్పుడు ఎట్లుంది అంటారు? గవర్నమెంట్ ఇప్పుడు ఎట్లుంది అంటారు పాలన? కేసీఆర్ పాలన బాగుందా? కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంటాను. కేసీఆర్ ఏం చేసి నేనేం చేయలేదు. కేసీఆర్ అంటే నేను నిన్న
కేసీఆర్ పెంచి కూడా ఇచ్చినట నెలకు. మళ్ళా ఇంకా ఏంటంటే అప్పుడు బేరం కూడా మంచిగా ఉంటాయి. బిజినెస్ ఆటోలో పరేషాన్ అయిపోయినాడు, మార్కెట్లో పరేషాన్ అయిపోయినాడు అందరు. కేసీఆర్ ఉన్నప్పుడు బిజినెస్ మంచిగా ఉంటాయి అందరిది. ఏం చేస్తున్నారా, ఏం చేస్తలేరు.